రైట్ న్యూస్ డీటెయిల్స్. 2 రోజుల పాటు విశాఖ పాడేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పాడేరులో మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం జూబ్లీ హిల్స్ నివాసం నుండి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. ఇక రాత్రి విశాఖ రాడిసన్ బ్లూ హోటల్లో బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం పాడేరు మండలం లగసిపల్లికి బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. ఇక పాడేరు ఓనూరు జంక్షన్ నుండి నందిగరువు వరకు కాలినడకన వెళ్లనున్నారు. నందిగరువులో స్థానికులతో నిర్వహించినటువంటి మాటా మంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్ళి ఎలాంటి మాటామంతి చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు ఎలా నిర్వహిస్తున్నారు? సాయి, ఇప్పటికే ఏర్పాట్లను కూడా అధికారులు మొత్తం పూర్తి చేశారు. ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయిపోవడంతో మొత్తం పోలీస్ బందోబస్తు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెన్సీ కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. 6 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని ఇక్కడ నుంచి రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్తారు. హోటల్లో 7 గంటలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. అక్కడ ముఖ్యమైన నాయకులతో వాళ్ళతో కూడా చర్చించే అవకాశం ఉంది. అనంతరం రేపు ఉదయం 9:30కి బయలుదేరి విశాఖ విమానాశ్రయం నుండి హెలిప్యాడ్ ద్వారా మొత్తం కూడా లగిసిపల్లి అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్తారు. అక్కడ నుంచి పాడేరు మండలం ఉన్నటువంటి ఓనూరు జంక్షన్ నుంచి కాలినడకన అందరూ గిరిజనులతో కలిసి వాళ్ళతో మమేకమై మొత్తం కూడా నందిగరువు అనే ప్రాంతంలో మాటా మంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సహజంగా గిరిజనులతో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాటా మంతి ఈ విధంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఏదో బహిరంగ సభలాగా వాళ్ళతో మాట్లాడే కాకుండా వాళ్ళ మధ్యలోనే కూర్చుని మొత్తం కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని కూడా తెలుసుకుంటారు. గతంలో కూడా ఇదే విధంగా పాడేరులో అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఆ పార్టీలు మొత్తం ఈ ప్రభుత్వంలో రాకముందు కూడా పవన్ కళ్యాణ్ అనేక మార్లు ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ గిరిజన సమస్యలు తెలుసుకుని వాళ్ళు డోలీ కష్టాలు లేకుండా చేస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల మేర 1000 కోట్లతో కూడా రోడ్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మాటా మంత్రులు కూడా వాళ్ళ సమస్యలు ఇంకేమున్నాయి, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, ఇంకా ఎటువంటి సమస్యలు తీర్చాలి, ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకునేందుకు మాటా మంత్రి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతాలు, పాడేరు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మహిళలు అయితేనే, గిరిజనులు అయితేనే వాళ్ళ సమస్యలను పవన్ కళ్యాణ్ చెప్పుకునేందుకు ఈ మాటా మంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా రేపు వాస్తవానికి జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఏటా కూడా భారీగా చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఈసారి సేవా కార్యక్రమాలతో మొత్తం కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆయనకి ఎంతో ఇష్టమైన గిరిజన ప్రాంతాల్లో గిరిజనులతో మమేకమయ్యేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పోలీసులు కూడా ఆయనకు మళ్ళీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలోనే ఈ కార్యక్రమం ఉన్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి మాత్రం ఆయన 14వ తారీఖున ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజే ఆ గిరిజనులతో కలిసేందుకు, గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ఈ మాటా మంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మరోసారి పాడేరు ఏజెన్సీ ప్రాంతాన్ని రావడంతో ఆ గిరిజన ప్రాంతాల ప్రజలైతే వాళ్ళ ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 1000 కిలోమీటర్ల మేర ఈ డోలీ మోతల సమస్యల నుంచి వాళ్ళందరూ కూడా రక్షించేందుకు అనేక రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ పౌష్టికాహారం అవ్వచ్చు, ఆరోగ్యపరమైన కష్టాలు అవ్వచ్చు, మంచినీటి సమస్యలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వేసవి మొదలవుతుంది. వేసవిలో వాళ్ళు మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి, ఎక్కడో 1 కిలోమీటర్ల మేర నడిచి వాటర్ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సమస్యలను కూడా పరిష్కరించేందుకు, ఇటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఆయన వంతు కృషి చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా పరిష్కరిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో వాళ్ళతో మాటా మంతి కార్యక్రమంలో మొత్తం కూడా అన్ని తెలుసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకైతే సిద్ధమవుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ టూర్ సందర్భంగా పాడేరు గిరిజన ప్రాంతాల్లో అయితే హర్షం వ్యక్తం అవుతుంది. సాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.